అంజుమని ఇస్లామియా కమిటీ స్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా అంజుమాన్ ఇస్లామియా పేరుతో ఉచితంగా స్కూల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా 10వ తరగతి పరీక్షల్లో 95% ఉత్తీర్ణత సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తెచ్చిన సంస్కరణల వల్లనే ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని చెప్పారు. తెలుసు 10వ తరగతి అనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా జీవితంలో ఒక ముందడుగేయడానికి ఒక అవకాశంగా మనందరం కూడా భావించాలి. అటువంటి 10వ తరగతి సంబంధించినటువంటి రిజల్ట్ మన రాష్ట్రంలో ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు నిన్న మొన్న రాష్ట్రంలో వచ్చేటువంటి పేపర్స్ అన్నింటిలో కూడా చూశాం. మెయిన్ పేపర్ లో గతంలో ఏదో ఒక కార్పొరేట్ స్కూల్ కి సంబంధించినటువంటి యాడ్ వచ్చేది. కానీ ఈ సంవత్సరం చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు 596 మార్కులు సాధించినటువంటి వాళ్ళ ఫోటోలతో పేపర్లో వచ్చినటువంటి పరిస్థితులు. ఇది కేవలం ఒక కులానికో ఒక వర్గానికి కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక సంతోషమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే విద్య అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ప్రతి పేదవాడి హక్కుగా భావించేటువంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యా సంస్థ కూడా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలనేటువంటి ఆలోచనతో మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు మొదటి సంవత్సరం నుండి, అంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ప్రతి ఒక్క విద్యార్థిలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికితీసి వారికి ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా 100 days ప్రోగ్రాం పెట్టి చదువుకునేటువంటి అవకాశాలను కానీ, అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేటువంటి కార్యక్రమం కానీ, మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పకడ్బందీగా ఎక్కడ కూడా లోపాలు లేకుండా అందించేటువంటి కార్యక్రమం కానీ, ముస్తాబ్ అనేటువంటి కార్యక్రమంలో పిల్లల్లో మోరల్ డిసిప్లిన్ ని పెంచేటువంటి కార్యక్రమం కానీ, ఈ విధమైనటువంటి ప్రణాళికతో ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో విద్య ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో మనందరికి కూడా తెలుసు. అక్షర క్రమంలోనే కాకుండా విద్యలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మన నారా లోకేష్ గారు చేపడతా ఉన్నారు. అందులో భాగంగానే అంజుమన్ ఇస్లామియాలో విద్యార్థులను కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఇక్కడ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి